చాలా బాధాకరం. మరి ఈరోజు మన రామలమ్మ గారు మన మధ్య లేరు, కానీ ఆమె మన మధ్య ఉండడానికి మన భగవంతుడు ఈరోజు అవకాశం కల్పించాడు. అది ఎలా అంటే, ముందుగా ధన్యవాదాలు సాగర్ గారికి, వారి సోదరులందరికీ కూడా వెలకట్టలేని ధన్యవాదాలు. అలాంటి పని వాళ్ళు చేయడం జరిగింది. బండారు కొండయ్య గారు వారి సోదరుడు, మరి ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు అవయవ దానం చాలా మందికి తెలియని విషయం తెలుసు. కొంతమందికి మన శరీరంలో అత్యంత విలువైన అవయవాలు ఉన్నాయి. మన శరీరంలో హార్ట్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, మన కళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించాడు. అంటే నాకు అక్కడ 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,00,000 రూపాయలు, నాకు బిల్డింగ్ ఉంది, నాకు ల్యాండ్ ఉంది అంటే దొరకదు, పైసలు పెట్టి దొరికేది కాదు. అది దేవుడు స్వయాన మనందరికి ఇచ్చాడు. అయితే ఎంతో మంది అభాగ్యులు మరి ఈ అవయవ దానం కోసం వాళ్ళ ఇబ్బందులు, కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది, హార్ట్ ఫెయిల్ అయిపోద్ది, వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి పైసలు పెడితే దొరికేది కాదు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈ అవయవ దానం సంధానకర్తలు ఇప్పుడు అఖిల భారత స్థాయిలో సీతామహాలక్ష్మి గారు ఈరోజు నిజంగా మీకు అవేర్నెస్ తీసుకోవడానికి వైజాగ్లో ఉంటారు. వారు ఈరోజు హైదరాబాద్లో మన అందరి అదృష్టము. ఆ మేడం రావడం ఇక్కడికి మనకు కూడా ఒక రకంగా శుభ పరిణామము. గురుప్రకాష్ గారు అక్కడ సారు స్టేట్ సెక్రటరీ గారు, అవయవదాన కమిటీ స్టేట్ సెక్రటరీ గారు, సురేఖ రెడ్డి గారు సిటీ ప్రెసిడెంట్ గారు, లక్ష్మి గారు సిటీ సెక్రటరీ గారు, వీళ్ళందరూ కూడా ఏదైతే మనం ఇంటిమేషన్ చేస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంకరేజ్ చేస్తారు, ఎడ్యుకేట్ చేస్తారు. మనకి ఎల్బీ నగర్ హాస్పిటల్లో చెప్పారు, ఎంకరేజ్ చేశారు. దీనికి సంధానకర్త వాసవి క్లబ్ నుంచి మేము సేవా కార్యక్రమం అన్ని చేస్తూ ఉంటాం. నా పేరు ఎల్వి కుమార్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. నేను ఒక సంస్థ కూడా ఎల్వి సేవా వేదికని చైర్మన్గా నా ఓన్ పెట్టుకోవడం జరిగింది. అల్టిమేట్గా ఏదేమైనా కూడా ఈరోజు మనందరం గమనించాల్సింది ఏంటంటే, మానవ జన్మ అనేది సుకృతమైన జన్మ. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ తప్పుతుంది. మనము గతించిన తర్వాత బాడీ కాలి బూడిదైపోవాల్సిందే, అంతకుమించి ఏమీ లేదు. అయితే అవేర్నెస్ తీసుకురా, ఆ బూడిదయ్యే లోపల బతికిన నాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినామో చేయలేదో, భగవంతుడు అవకాశం ఇచ్చిండో లేదో, చనిపోయిన తర్వాత మరి 8 మందికి ప్రాణదానం చేసిన గొప్ప ఇదనమాట. అందుకని రాములమ్మ గారికి హృదయపూర్వక అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించి వారికి వారు స్వర్గంలో ఉన్నా కూడా వారి అవయవాలు ఇక్కడ ఇంతమందికి పనిచేస్తున్నాయంటే ఈ 7 మంది బతుకున్న నాళ్ళు ఆమె ఇక్కడ జీవించినట్టే మన మధ్యలో. అలాంటి గొప్ప కార్యక్రమం మరి కుటుంబ సభ్యులకు కానివ్వండి, ప్రత్యేకించి మా కొండయ్య గారికి కానివ్వండి, అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకించి అవయవ దానం మీద ఎడ్యుకేట్ కావాల్సింది చాలా ఉంది. ఈరోజు సీతామహాలక్ష్మి గారు హైదరాబాద్లో మనకు చాలా సంతోషం. వారు చక్కగా మనకు అన్ని వివరాలు చెప్తారు. ఒక్క 10 నిమిషాలు ఇంతసేపు ఉన్నాం కదా, మనం ఒక్క పట్టండి, ఈ వివరాలను వినండి. కనీసం దయచేసి నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. కొంతమంది అన్న మార్పు తెచ్చుకుంటే మన జన్మ ధన్యమైపోతుంది. మనం గతించిన తర్వాత మన బూడిదయ్యే శరీరాన్ని ఇలా వినియోగమయ్యే విధానంలో తీసుకురావడానికి ఎన్ని కష్టాలున్నాయి, ఎన్ని బాధలున్నాయి. ఈ అవయవాలు దొరకాలంటే బాధితులు ఎలా వెయిట్ చేస్తుండ్రు మేడం మాటల్లో చెప్తుంది. మీరందరూ కూడా గమనించి ఒక 5 నిమిషాలు వినాలని చెప్పని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా మేడం గారు మీరు వివరంగా కార్యక్రమాన్ని